హలో అందరికీ, ఈరోజైతే ఈ వీడియోలో నేను 1 kg బటర్ స్కాచ్ కేక్ పేస్ట్రీ అనమాట. అది కూడా నేను వీట్ ఫ్లోర్తో అయితే చేశాను. ఇది నా ఫ్రెండ్ అయితే ఆర్డర్ ఇచ్చిందనమాట, రాధిక. అయితే తను ఏంటంటే పేస్ట్రీ కూడా వీట్ ఫ్లోర్తో చేయమని ఇచ్చిందనమాట. నేను గోధుమ పిండితో కేక్స్ చాలా చేశాను కానీ పేస్ట్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదనమాట. అంటే నార్మల్ టీ టైమ్ కేక్స్ లాగా చాలా చేశాను. సో ఫస్ట్ టైం అయితే పేస్ట్రీ చేశాను అనమాట. ప్రతి కేక్ కూడా నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. పైగా న్యూగా స్టార్ట్ చేసిన హోమ్ బేకర్కి ఆర్డర్స్ అనేవి మోస్ట్లీ ఫ్రెండ్స్ నుంచే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ కోసం కదా, మంచిగా నీట్గా కలర్ కాంబినేషన్ ఉండాలి, వాళ్ళకి బాగా నచ్చాలి అని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి అయితే నేను చేస్తాను. సో వాళ్ళకి నేను చేసినట్టుగానే చాలా బాగా నచ్చిందనమాట. పేస్ట్రీ కూడా వీట్ ఫ్లోర్ అయినా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. సో బటర్ స్కాచ్ కదా, ఆబ్వియస్లీ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో వాళ్ళకి కూడా అయితే బాగా నచ్చింది. కేక్ బేస్ వచ్చేసి 6.5 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాను అనమాట. నేను రెసిపీస్ కూడా షేర్ చేస్తాను వీడియోస్లో. ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ కదా, నేనేంటంటే ఇప్పుడు వీడియో తీస్తూ ఏదైనా చేశాను అంటే కనుక ఒకవేళ ఏమైనా మిస్ చేసేస్తానేమో, టేస్ట్ అనేది మిస్ అవుతుందేమో అని చెప్పి నేను కొన్ని క్లిప్స్ మాత్రమే అయితే వీడియోస్ చేస్తున్నాను. మన అప్కమింగ్ వీడియోస్లో నేను పేస్ట్ మొత్తం ఎలా చేశాను, వీట్ ఫ్లోర్తో అయినా సరే టీ టైమ్ కేక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. మన ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మనల్ని ఫాలో చేయండి. నాకు ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి, నేను స్టార్ట్ చేశాను, అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తాను. ఇంకా పేస్ట్రీతో పాటు నాకు టీ టైమ్ కేక్ కూడా ఆర్డర్ చేస్తుంది అనమాట తను. ఇది వచ్చేసి 2 బాక్సెస్ కలిపి 1/2 kg టీ టైమ్ కేక్. అది కూడా వీట్ ఫ్లోర్తో చేశాను. సో చాలా స్పంజీగా వచ్చింది. సో వాళ్ళకైతే 2 బాగా నచ్చాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.